అమ్మగా, అక్కగా, భార్యగానే కాకుండా సమాజాన్ని నడిపే శక్తి మహిళలోనే ఉందని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ధర్మవీర్ యోగా శిక్షణ శిబిరంలో శనివారం రోజున ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. నేచురల్గా తయారు చేసిన పండ్ల కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురికి ఘనంగా సన్మానం చేశారు. సమాజంలో మహిళలు శాస్త్రవేత్తలుగా, సైనికులుగా, రాజకీయ నేతలుగా అన్ని రంగాల్లో ప్రతిభ చూపుతూ ముందుకు అన్నారు. మహిళలకు అవకాశాలు కల్పించి ప్రోత్సహించే ఏదైనా సాధిస్తారని చెప్పారు. మహిళల్లో ఓర్పు ఎక్కువగా ఉంటుందన్నారు. ఆడపిల్లలను చదివించే బాధ్యతను పురుషులు తీసుకోవాలని సూచించారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని బాగా చదువుకొని మహిళలు సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఆట పాటలతో గేమ్స్ ఆడుతూ మహిళలంతా ఒక చోట చేరి ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, ధర్మవీర్ యోగా శిక్షణ గురువు మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనితారెడ్డి, ఎంఈఓ మనీలా, మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎడబోయిన రజని, మాజీ కౌన్సిలర్ భోజ్ రమాదేవి, హనుమాన్ చాలీసా అధ్యక్షురాలు మాడిశెట్టి హేమలత, స్వచ్ఛంద సేవకురాలు పంతం కన్యాకుమారి, అడ్వకేట్ శ్రీదేవి, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు సంధ్యావళి మేడం, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఒకతాటికి తీసుకొచ్చి వాళ్ళకు యోగాతో పాటు ఆరోగ్యంగా ఉండే కార్యక్రమంలో ముందస్తు మనకు మొట్టమొదటి మహిళగా హుస్నాబాద్ పట్టణానికి గుర్తింపు పొందిన మన యోగా గురువు గారికి నమస్కారం, అలాగే యోగా సాధకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరినీ కలుపుకొని మన పట్టణ మహిళా మనులు అన్ని రంగాల్లో ముందుండాలని, మన హుస్నాబాద్ పట్టణాన్ని మంచిగా వన్నె తెచ్చే విధంగా ప్రోత్సాహం ఇస్తున్న మన ప్రతి ఒక్క మహిళలకి చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని రంగాల్లో మనం ముందున్నాం. ఒక డాక్టర్గా, ఒక యాక్టర్గా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్గా, ఒక విమానం నడిపే స్థాయిలో మనం రకరకాల అన్ని రంగాల్లో ముందుంటూ మహిళల విజయాలను మనము చెప్పుకోవాల్సిన అవసరం. కాబట్టి మనమంటూ వంటింటికి, అక్క చెప్పారు ఇంతకుముందు, వంటింటికి పరిమితం కాకుండా కుటుంబంని ఎలాగా బాధ్యతతో మనము వ్యవహరిస్తున్నామో అన్ని రంగాల్లో కూడా ఆ విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తూ మన పిల్లల్ని కూడా మంచి చైతన్యవంతులను చేసే క్రమంలో అన్ని విషయాల పట్ల అవగాహన కల్పిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ముందస్తు ఉంటూ ఇదివరకైతే వచ్చి యోగాలో అందరూ నిమగ్నమయ్యి మంచి ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటున్న మా మహిళా మనులందరికీ చాలా చక్కనైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అనితక్కకి మరి పేరు పేరున హైదరాబాద్లో ఉన్న మహిళలందరినీ పిలిచి ఆమె మహిళలు అంటే ఇంటికే పరిమితం కాకుండా ఎట్లా ఉండాలి, ఎవరినేంటి, సలహాలు ఏంటి, సూచనలు ఏంటి, ఒక అడ్వకేట్గా ఆమె కూడా మీయడం ఏంటి, ఒక రాజకీయ పరంగా కానీ మహిళలు అంటే ఎట్లుండాలి అనేది ఇవాళ ఇక్కడికి వస్తే ప్రతి ఒక్క మహిళ మాట్లాడడం చాలా సంతోషం. ఇటువంటి మహిళా దినోత్సవం మనం వంటిల్లికే పరిమితం కాకుండా ఇటువంటి ప్రోగ్రాంలు మన అక్క చేయడం, బతుకమ్మ ప్రోగ్రాంలు కానీ, మహిళా దినోత్సవం కానీ, యోగా సెంటర్ కానీ నేను నాకేమిస్తాను ఈ రోజులలో నాకేమిస్తాను అనేది చూసేది కాకుండా అక్క హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక యోగా శిబిరం పెట్టి, ధర్మవీర శిబిరం పెట్టి ఇవాళ చేయడం చాలా సంతోషం. అనేది హక్కులు మన ఉపాధి కొరకు స్టార్ట్ అయ్యి మరి ఇప్పుడు ఒక సంబరాలు జరుపుకునే దిశగా మనం ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే దాని వెనుక ఎంతోమంది మహిళా మనుల కృషి, సాధన అది చెప్పకనే చెప్పవచ్చు. మరి ఈరోజు మన హుస్నాబాద్ పట్టణంలో కూడా మహిళలు తదితర రంగాలలో ఎందుకంటే ఆధ్యాత్మిక పరంగా మరి ఒక రిటైర్డ్ టీచర్ అయి ఉండి కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఒక
మనిషి జీవితం ఏ విధంగా సాగవచ్చు, ఏ విధంగా మనం హెల్ప్ చేయవచ్చు, మరి మానవాళి మనుగడకు మనం ఏ విధంగా సహకరించనే విధంగా సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ భాగస్వామ్యం చేస్తూ ఎంతో కార్యక్రమాలు చేసే వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని, అంటే మహిళ గౌరవించుకున్నప్పుడే ఇతరులకు మనం ఏదైనా చెప్పగలుగుతాము. ఒకరోజు ముందుగానే సంబరాలు ఏర్పాటు చేసినటువంటి అనిత గారికి మొదటి మహిళగా హుస్నాబాద్లో గుర్తింపు తీసుకురావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తనతో పాటు మిగతా అందరినీ ఆ ఆనందంలో పాల్పంచుకునేటువంటి విధంగా కృషి చేస్తున్నటువంటి నా శిష్యురాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోరేది ఒక్కటే ఏమిటంటే, అన్నిటికంటే మహిళా శక్తికి ఉన్నటువంటి ఆ పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏ కులమానంతో కొలవడానికి వీల్లేదు. సృష్టిని అంతటినీ నడిపించేటువంటి లలిత అమ్మవారు ఏ విధంగానైతే సృష్టి స్థితి లయకారులకి అటువంటి శక్తిని అందించిందో, ఈ సృష్టినంతా నడిపించేటువంటి శక్తికి ఆ భగవంతుడు ఏ రూపంలో ఉన్నా వారికి ఆ కార్యక్రమాల నిర్వహణలో వెనువెంటే శివుడికి పార్వతి, విష్ణుమూర్తికి లక్ష్మీదేవి, అదేవిధంగా బ్రహ్మకి సరస్వతి, అంటే ఈ ముగ్గురు లేకుండా ఆ ముగ్గురు వాళ్ళ కార్యక్రమాల్ని చేయలేరు. అందుకే ఆ ముగ్గురికి ఈ ముగ్గురిని శక్తులుగా వాళ్ళ కార్యక్రమాలు నిరాటంకంగా సాగే విధంగా అమ్మవారు ఏ విధంగానైతే శక్తిని అందించిందో, ఈ హుస్నాబాద్ మహిళలకి అందరినీ ఆరోగ్యపరంగా, ఆ తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారంటే ఆనందంగా ఉంటారు. ఒక కుటుంబంలో తల్లి ఆనందంగా ఉంది అంటే తన పిల్లలు, తన భర్త, తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని అందరినీ కూడా ఆనందంగా ఉంచగలిగేటువంటి శక్తిని అందిస్తుంది. అటువంటి శక్తి ఈ ధర్మవీర్ యోగా శిక్షణలో ప్రాథమిక స్థాయి నుండి వాళ్ళను ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేటువంటి పవర్ని ఇక్కడి నుంచి అందిస్తున్నటువంటి అనితకి నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశాన్ని కూడా ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ధర్మవీర్ యోగా సంస్థ నుంచి మేము ఇది 3వసారి చేయడం, మెల్లగా ఓంకారం, ప్రాణాయామ, ఈరోజు అందరూ కలర్ఫుల్గా చీరలు కట్టుకొచ్చారు కాబట్టి చిన్న ప్రాణాయామ ఎక్సర్సైజులు చేసి, ముఖ్యంగా ఈరోజు విశేషం ఏంటంటే విద్య, వైద్య, ఆరోగ్యపరంగా ఉన్న అందరికీ, ముఖ్యంగా సమాజంలో సేవ చేయాలని మా సంధ్యావళి మేడం, మా గురువు గారు, మనీలా మేడం గారు, అంటే అన్ని రంగాల్లో ఉన్న వారికి మేము సన్మానం చేయడం జరిగింది. ఏ మహిళ అయినా సరే ముందుగా చాలామంది ఈరోజు సమానత్వము, సాధికారత, ఇవన్నిటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దయచేసి ఫస్ట్ మన ఇంటి నుంచే మనం స్టార్ట్ చేద్దాం. మహిళను సంరక్షిద్దాం, ఆడపిల్లకు జన్మనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం, ముఖ్యంగా గౌరవిద్దాం. కాబట్టి మహిళను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక పురుషులది కాదు, మహిళది కూడా. తప్పకుండా మన ఇంటి నుంచే ఆ కార్యక్రమం మనం చేయాలి. మరి ఈరోజు ఈ యోగా సంస్థ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నానే కేవలం ఇది నేను ఒక్కదాన్ని చేసేది కాదు. ఇక్కడ ఉన్న మహిళలంతా సమానంగా దీంట్లో ఉంటారు. గురువు ఉంటే సరిపోదు, శిష్యులు ఉండాలి. శిష్యులు ఉంటే సరిపోదు, గురువు ఉండాలి. కాబట్టి ఈ గురు శిష్యుల సంబంధం నిజంగా నా లైఫ్లో నేను ఒక గోల్ను పెట్టుకున్నాను, ఆ గోల్ను చేరుతున్నాను. మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఎప్పుడూ నాతో ఇలాగే నడవాలని, మీ ఆరోగ్యం కాపాడుకోవాలని. సమాజం బయటికి వెళ్తే కోట్లు ఇచ్చినా కొనుక్కోలేంది మనశ్శాంతి. నిజంగా ఇక్కడికి వచ్చినాక యోగా చేస్తుంటే కేవలం మా ఆధ్యాత్మిక సెంటరే, యోగా సెంటర్లో ఆధ్యాత్మికత, భగవద్గీత శ్లోకాలు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటాం. కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో మహిళలు రావాలని, హుస్నాబాద్ పట్టణం ఆరోగ్య పట్టణంగా నేను తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేశాను. మరి మీ అందరి సహాయ సహకారం మరవలేనిది. మా శిష్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, అందరూ ఒకటే చేయండి. ఎక్కడ మంచి ఉన్నా ప్లీజ్ చేయండి, ఎక్కడ చెడున్నా వదిలేయండి. అప్పుడు ఏ మనిషికి ప్రాబ్లం ఉండదు. మహిళ నిజంగా సమాజంలో ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇంకా చెప్పనక్కర్లేదు, టోటల్ ప్రపంచమే ఆనందంగా ఉంటుంది. మరి మరొక కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ వాళ్ళకి హెల్త్ పట్ల అంతా కాన్షియస్ వాళ్ళకి నేర్పి, అంటే పుట్టిగా నేర్చుకోండి అంటే ఎవ్వరు కూడా చేయరు. ఇప్పుడు మనం అందరం కూడా ప్రొద్దున 4 గంటలకు లేస్తున్నాం, వాచ్ చూస్తున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం, మళ్ళీ 5 గంటలకు లేస్తున్నాం. ఇంకా గంట మన అనారోగ్యానికి మనం ఇస్తున్నటువంటి
సంకేతం. ఖచ్చితంగా ఏదైతే బ్రహ్మముహూర్తం ఉందో లేదో మీకున్న టైమును బట్టి ఎంత ఎర్లీగా లేస్తే మనం ఒక రోజు ఎక్కువ జీవిస్తాం అనేది అది ప్రాక్టికల్గా జరిగినటువంటి అది నిరూపణ అన్నమాట. యోగా సాధకులందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తారు. 5 గంటల మధ్యన లేచే వాళ్ళ ఆరోగ్యం వేరే ఉంటుంది. వాళ్ళ చేతిలో చాలా సమయం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. అంటే టైం బాగుంది, ఏదైనా చేయొచ్చు అనేది. అట్లాంటి అవకాశాన్ని మీకు ఇక్కడ కల్పిస్తూ మీ అందరి మొహాలలో ఈ యోగా వల్ల మీరు చేసే మెడిటేషన్ వల్ల ఒక గ్లో అనేది కనిపిస్తుంది.